వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ తో పాటుగా కెరెన్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అయితే టోటల్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ప్లే స్టోర్ నుంచి గణేష్ స్టడీ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. మనము క్వశ్చన్ లోకి వచ్చినట్లయితే మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ లో 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ 101 చూడండి. ఏ పీపుల్స్ మార్క్స్ వర్ wrongly entered as 83 instead of 63 due to the average marks for the class got increased by half. ది నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ది క్లాస్ ఈజ్ అన్నాడు. ఒక విద్యార్థి మార్కులు 63 బదులుగా 83గా తప్పుగా నమోదు చేయబడ్డాయి. ఆ కారణంగా తరగతికి సగటు మార్కులు సగానికి పెరిగాయండి. అయితే తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. చూడండి, ఇంతకు ముందు సగటు చూసుకున్నట్లయితే సగటు మార్కులు ఎక్స్ అనుకోండి. సగటు ఏ విధంగా పెరిగిందండి? సగానికి పెరిగిందండి. ఎందులో సగం ఏమవుతుందండి? x/2 అవుతుంది. అంటే x/2 పెరిగిందని అర్థం అనమాట. x/2 పెరిగిందని అర్థం. ఆ విధంగా ఇక్కడ మార్క్స్ ఎంత పెరిగి చూడండి. విద్యార్థి 63కి బదులుగా 83 తప్పుగా తీసుకున్నాడంట. తప్పుగా తీసుకుంటే ఏం చేయాలంటే -83 చేయాలి. ఒప్పుగా అంటే కరెక్ట్ అయింది ఏం చేయాలంటే ప్లస్ చేయాలండి. చేస్తే ఎంత వచ్చిందండి? -20 వచ్చిందండి. అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు -20 అని అర్థం అనమాట. అంటే -20 అంటే ఇక్కడ తగ్గుదల అని అక్కడ అర్థం అండి. ఇక్కడ మైనస్ లో వాల్యూ కాదనమాట. అంటే సరాసరి అనేది తగ్గుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ సగానికి పెరిగాయి అని అర్థం అంటే రివర్స్ ఆర్డర్ అనమాట. ఇది చూడండి, ఒక విద్యార్థి మార్కులు 63కి బదులుగా 83 తప్పుగా తీసుకోవడం వల్ల పెరిగిందండి. మరి కరెక్ట్ గా కావాలనుకుంటే ఏమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఒక సగటు మనకు కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మొత్తము బై ఎన్ అని చేస్తామండి. మొత్తము బై ఎన్ అంటే మొత్తం మనము ఒక ఎన్ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే x/2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? -20 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? -40 అవుతుందండి. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ తరుగుదల, ఇక్కడ పెరిగాయని ఇచ్చాడు కానీ ఇంతకు ముందు దానికి చూడండి, ఇక్కడ ఈ కారణంగా తరగతి యొక్క సగటు మార్కులు సగానికి పెరిగాయి. ఇంత ముందు కంటే ఒక సగం పెరిగాయి అనమాట. ఇంత ముందు ఒక 2 మార్కులు ఉంటే వాళ్ళకి సగం అంటే హాఫ్ మార్క్ పెరుగుతుంది. సరే, 1 మార్క్ పెరుగుతుంది అనమాట. అంటే ఏమవుతుంది? 3 మార్కులు పెరిగాయని. మనం రివర్స్ ఆర్డర్ లో చూస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే మైనస్ లో వచ్చింది అనమాట. కాబట్టి ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 40 అవుతుందండి. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్ గా గుర్తుంచుకుంటే సగానికి పెరిగాయి కాబట్టి సగము అంటే x/2 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటారండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 20 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 20 అండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 20 × 2 అంటే 40 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 102 అండి. వైల్ క్యాలిక్యులేటింగ్ ది యావరేజ్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ యాజ్ 36 in 100 matches that he played, one of the score 90 was incorrectly noted as 40. ది పర్సంటేజ్ ఎర్రర్ రీజన్ ఇచ్చాడండి. చూడండి, ఒక బ్యాట్స్మెన్ సగటు అతని ఆడిన 100 మ్యాచ్లలో 36గా లెక్కించగా 90 స్కోర్ ని 40గా తప్పుగా తీసుకున్నారండి. 90 స్కోర్ వచ్చింది కానీ ఏం తీసుకున్నారు? 40గా తీసుకున్నారండి. తీసుకున్నారని గుర్తించబడింది. అయితే సగటులో లోప శాతం ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, 100 మ్యాచ్ల యొక్క సగటు చూసుకున్నట్టు 36 అండి. ఓకేనండి, 100 మ్యాచ్ల యొక్క సగటు చూసుకుంటే 36 అండి. ఇప్పుడు స్కోర్ ఏమైందంటే 40 తప్పుగా తీసుకోబడింది కాబట్టి దీని నుంచి -40 చేసుకోవాలండి. -40 ఒప్పు కరెక్ట్ ఏదంటే 90 కాదు ప్లస్ 90 అండి. బై ఎన్ని మ్యాచ్లు అండి? 100 మ్యాచ్లు కూడా బై 100 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కూడా. అంటే ఇక్కడ మైనస్ వచ్చి ఏదో వస్తే అదేనండి. ఇక్కడ ముందు ప్లస్ పెట్టుకుని ప్రాబ్లం లేదు. 36 ప్లస్ ఇప్పుడు -40 ప్లస్ 90 అంటే ఏమవుతుంది? 50 అవుతుందండి. 50/100 అండి. అంటే ఏమవుతుందండి? 36 and 1/2 అవుతుందండి. 36 and 1/2 ఏమైందండి? 1/2% పెరిగిందండి. ఎంత పెరిగిందండి? 1/2 పెరిగిందండి. 1/2 పెరిగిందంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఎంత పెరిగిందో చూద్దాం. ఇప్పుడు 1/2 పెరిగింది. అయితే మనకి పెరుగుదల శాతం మనం చూడాలి. ఏది పెరుగుదల శాతం? లోప శాతం చూడాలి. సగటులో లోప శాతం మనం చూడాలండి. సగటులో లోప శాతం కావాలి మనకి. లోపం ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, 36.5 కాబట్టి ఎంత వచ్చిందంటే హాఫ్ లోపం వచ్చిందండి. లోప శాతం కావాలి కాబట్టి ఎంత వచ్చిందండి? సగం అంటే మనం 0.5గా తీసుకుందామండి. 0.5 లోపం వచ్చిందండి. లోప శాతం అనేది దేని మీద మనం డిపెండ్ అయి ఉంటామండి? ఒరిజినల్ సగటు మీద డిపెండ్ అయి ఉంటుందండి. అవును కదండి? ఒరిజినల్ సగటు మీద. ఒరిజినల్ సగటు ఇదే చూసుకోండి. ఇదేంటంటే తప్పుగా ఉన్న సగటు అండి. ఇది ఒరిజినల్ సగటు అండి. కాబట్టి
36.5 అవుతుంది. ఎందుకంటే మనకి 36 × 1/2 కాబట్టి ఇంటూ 100 అండి. చూడండి ఏమవుతుంది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయండి. పాయింట్తో ఒక నెంబర్ ఉంది కూడా తీసేయండి. 5/365 ఇంటూ 100 అవుతుందండి. 5తో భాగించినట్లయితే 5 7 35, 5 3 15 అండి. అంటే 100/73 అవుతుందండి. 100/73. 100/73 సరిపోయే ఆన్సర్ చూడండి. మనకి ఆ 73 కంటే 100 ఎక్కువ కాబట్టి 1 పాయింట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1.2 ఉంది, 1.3 ఉంది, 1.36 ఉందండి. మరి 1/2 సరిపోతుందో 3 సరిపోతుందో చూడండి. 76 1లో 76 అండి. అంటే పోతే ఇంకెంత ఉంటుందండి? 100 నుంచి 76 కదా 73. 73 పోతే ఇంకెంత ఉంటుందండి? 27 ఉంటుందండి. అప్పుడు మనకి పక్కన 0 వస్తుందండి. కాబట్టి ఎందుకంటే పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి. దీన్ని మనం ఏం చేయాలి? 73 రెండులు తీసుకున్నట్లయితే 140 పైన 146 అవుతుందండి. 73 తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? 216 అవుతుందండి. అంటే 3 సరిపోతుంది మనకి. అంటే 2 చిన్నదైపోతుంది. కాబట్టి ఇది కూడా కాదండి. ఇప్పుడు దీని తర్వాత వచ్చే ఆన్సర్ చూడండి ఏమవుతుందంటే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఉంటుంది కదా. 6లో 1 తీసి 5 54 ఉంటుంది. పక్కన 0 పెట్టుకోండి. ఇప్పుడు 73 6లో పడుతుందా 4లో పడుతుందా చూడండి. 4 తీసుకున్నాం అనుకోండి 7 4 28 అంటే 280 అవుతుందండి. కాబట్టి చిన్నదైపోతుంది. కాబట్టి ఇది కాదండి. అదే 7 6లు చూసుకున్నట్లయితే 42 అంటే దీని దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 1.36 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. రివర్స్ ఆర్డర్ లో చేశాను అనమాట నేను. ఆప్షన్ తీసుకొని రివర్స్ ఆర్డర్ లో ఇక్కడ మనం డివిజన్ చేసామండి. 73తో నేను డివిజన్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. లేదంటే మీకు 73తో డైరెక్ట్ గా డివిజన్ చేసుకోండి. 73తో దేనికండి 100కి డివిజన్ చేసుకోండి. 1/73 అంటే మైనస్ చేసి ఎంత వస్తుందండి 27 అండి. 270 వస్తుందండి. మళ్ళీ పాయింట్ 3 అండి 216 అండి. ఇప్పుడు మనం మైనస్ చేస్తే ఏమవుతుంది 54 వస్తుంది, 0 వస్తుందండి. సేమ్ అనమాట. ఇంకా 73తో చూసుకున్నట్టే 73 6 పడుతుందండి. 6 ఎంత అండి? 6 3 18 1 6 7 42 43 అండి. 438 అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 వస్తుంది. ఇక్కడ మనకి 0 వస్తుందండి. అంటే 107 వస్తుంది. అంటే మాక్సిమం 7 పట్టే అవకాశం ఉందండి. కానీ ఆప్షన్ మనకు లేదు కాబట్టి దగ్గర అప్రాక్సిమేట్లీ 1.36 కాబట్టి 1.36 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 103 అండి. క్వశ్చన్ నెంబర్ 103 చూసుకున్నట్లయితే ఏమిటంటే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 7 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ది రో ఫేసింగ్ నార్త్ ఈజ్ 26 years. If the average of first 3 boys is 19 years and the average age of the last 3 boys is 32 years, what is the age of the boy who is sitting in the middle of the row అని ఇచ్చాడండి. ఉత్తరం వైపు ఎదురుగా కూర్చున్న 7 అబ్బాయిల యొక్క సగటు వయసు 26 సంవత్సరాలు అండి. మొదటి 3 అబ్బాయిల సగటు 19 సంవత్సరాలు మరియు చివరి 3 అబ్బాయిల యొక్క సగటు 32 సంవత్సరాలు ఉంటే వరుస మధ్యలో కూర్చున్న బాలుడి యొక్క సగటు అంటే వయసు ఎంత అని అడుగుతున్నాడు. మధ్యలో కూర్చున్న బాలుడి యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనం మొత్తం 7 అబ్బాయిల్లో చూసుకున్నట్లయితే 7 అబ్బాయిల యొక్క సగటు వయసు 26 సంవత్సరాలు అంటే 7 × 26 అవుతుందండి. అంటే 7 యొక్క మొత్తం వయసు అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు మొదటి 3 యొక్క సగటు వయసు 19 కాబట్టి 3 × 19 అవుతుందండి. ప్లస్ మధ్యలో ఉన్న వ్యక్తి యొక్క సగటు తెలియదు కాబట్టి ఎక్స్ సగటు వయసు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. మరి చివరి 3 యొక్క సగటు ఇచ్చాడండి ఎంత 32 కాబట్టి 3 × 32 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అండి. 7 × 26 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈక్వల్ చేయాలండి. ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. చేయండి. 7తో 7 6 42 4 7 14 4 182 అవుతుంది ఇటువైపు. ఇక్కడ 19తో చూసినట్లయితే 19 3 57 ప్లస్ ఎక్స్ నెక్స్ట్ 32 × 3 చేసినట్లయితే మనకు 96 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేయండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత అండి 7 + 6 అంటే 13 1 అంటే 153 వస్తుంది. 153 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 182 మైనస్ 153 అండి. మైనస్ చేయండి. ఇక్కడ 2 నుంచి 3 తీస్తే 9 వస్తుంది కాబట్టి 9 ఉన్నది ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి. కాబట్టి 29 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే చేసేయండి ఒకసారి. 12 నుంచి 3 తీస్తే 9 అంటే ఇక్కడ 7 ఉంటుంది. 7లో 2 తీస్తే 7లో 5 తీస్తే 2 అవుతుందండి. అంటే 29. అంటే మిడిల్ లో ఉన్న అబ్బాయి యొక్క వయసు ఏమవుతుందంటే 29 సంవత్సరాలు అవుతుందండి. అంటే 29 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 104. ది యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఆర్ 306.4. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 431 and యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 214.5. వాట్ ఇది థర్డ్ నెంబర్ అనండి. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అనమాట. 5 సంఖ్యల సగటు చూసుకున్నట్లయితే 306.4. మొదటి 2 సంఖ్యల సగటు 431 మరియు చివరి 2 సంఖ్యల సగటు 214.5 అండి. అయితే 3వ సంఖ్య కావాలండి. 5 సంఖ్యలకు సగటు కాబట్టి 5 × 306.4 తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు మొదటి 2 సంఖ్యల సగటు 432 కాబట్టి 2 × 31 కాబట్టి 431 × 2 చేసుకోండి. ప్లస్ మిడిల్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి.
చివరి రెండు సంఖ్యలు చూసుకున్నట్లయితే 2 ఇంటూ 214.5 అండి. ఇప్పుడు ఎన్ని ఇంటూ చేయండి, లేదా ఇంటూ చేయడం ఇంట్రెస్ట్ లేనట్లయితే మీరు ఏం చేసుకుంటారండి, ఆప్షన్ త్రూ వెళ్ళిపోవచ్చు. అంటే డీసమ్ కూడా చేసుకోవచ్చు, ఇంతకు ముందు సమ్ కూడా చేయొచ్చు. డీసమ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది ఒకసారి ప్రాసెస్ ప్రకారం చేయండి. 5తో చూసుకున్నట్లయితే అది 4 20 అండి, 0 2 5 6 30, 5 3 15 అండి. అంటే 1530 ఈజ్ ఈక్వల్ టు 2 2 1 2 2 3 6 2 4 862 ప్లస్ ఎక్స్ ప్లస్ 2తో చేసినట్లయితే 2 5 10 0 1 2 4 8 9 2 2 1 2 2 4 అండి. ఈ రెండు ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 2 ప్లస్ 9 అంటే 11. నెక్స్ట్ 6 ప్లస్ 2 8 ప్లస్ 1 అంటే 9. 9 ఇది ఒక 12 అండి, 1291 ప్లస్ ఎక్స్ అనమాట. దీనిపై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 1530 మైనస్ 1291 అవుతుందండి. ఇప్పుడు 0 నుంచి 1 మైనస్ చేసి 9 వస్తుందండి. ఇక్కడ ఎక్కడ 9 ఆప్షన్ లేదు కదా, అంటే మనం ఆప్షన్ త్రూ చేసి వచ్చండి. లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మైనస్ చేయండి, 0 నుంచి 1 మైనస్ చేసి 9 అంటే ఇక్కడ మనకి 2 ఉంటుందండి. అంటే 12 నుంచి 9 తీస్తే 3 అండి. ఇక్కడ మనకి 4 ఉంటుంది, 4లో 2 తీస్తే 2, ఇక్కడ 12 నుండి 9 కదా, ఓకే ఓకే 239 వస్తుందండి. చూడండి, ఇక్కడ తప్పు చేసినట్టున్నా. 5తో 5 4 20, 5 6 30 32 వస్తుందండి. ఇది 32 అంటే 2తో చూడండి, 2 నుంచి 1 తీస్తే 1 వస్తుందండి. కాబట్టి మారింది కొద్దిగా ఆన్సర్. ఏమైనా ఆప్షన్ ఉండొచ్చు చూద్దాం. 2లో 1 తీస్తే 1 అండి. నెక్స్ట్ ఇక్కడ 3లో 9 తీయలేం కాబట్టి 13లో 9 తీస్తే 4 అండి. ఇక్కడ మనకు 2 ఉంటుంది, 241 వచ్చిందండి. 241 కూడా ఆప్షన్ లేదు కాబట్టి మనకు నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 105 అండి. ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 22 candidates in an examination are 45. The average marks of the first 10 are 55 and that of the least 11 are 40. The number of marks obtained by 11th candidate is అని ఇచ్చాడు. ఒక పరీక్షలో 22 మంది అభ్యర్థులు పొందిన సగటు మార్కులు చూసుకున్నట్లయితే 45, మొదటి 10 మంది సగటు మార్కులు 55 మరియు చివరి 11 మంది యొక్క మార్కులు 40, అంటే సగటు మార్కులు 40. అయితే 11వ అభ్యర్థి మార్కులు కావాలండి. 11వ అభ్యర్థి యొక్క మార్కులు ఎక్స్ అనుకున్నట్లయితే ఏమన్నట్టు ఇక్కడ చూడండి, 22 మంది యొక్క సగటు మార్కులు 45 కాబట్టి 22 × 45 ఇజ్ ఈక్వల్ టు మొదటి 10 మంది యొక్క సగటు మార్కులు 55 కాబట్టి 10 × 55 అవుతుందండి. చివరి 11 మంది యొక్క సగటు మార్కులు 40 కాబట్టి ఏమవుతుందండి, 11 × 40 అవుతుందండి. 11వ అభ్యర్థి యొక్క మార్కులు మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. 22 × 45 చేయండి. 22 × 45 చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఈ 2 దీనికి ఇచ్చారు అనుకోండి, అక్కడ 11 × 2 రాసుకుంటే 2 × 45 అంటే 90 అవుతుందండి. 90 11 చూసుకున్నట్లయితే 990 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 10 × 55 అంటే 550 అవుతుంది, ప్లస్ ఎక్స్ ప్లస్ 11 4 44 అండి, 440. ఇప్పుడు మనం ప్లస్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 550 ప్లస్ 440 అంటే 990 అవుతుందండి. 990 ఈజ్ ఈక్వల్ టు 990 ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఈ 990 990 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏం మిగులుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆ 11వ సంఖ్య చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 0 అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 106 అండి. ది యావరేజ్ ఆఫ్ 11 numbers is 10.9 if the average of the first 6 numbers is 10.5. That of the last 6 numbers is 11.4, then the middle number is అనండి. 11 సంఖ్యల యొక్క సగటు 10.9, మొదటి 6 సంఖ్యల సగటు 10.5 మరియు చివరి 6 సంఖ్యల సగటు 11.4 అయితే మధ్య సంఖ్య ఏదని అడుగుతున్నాను. సేమ్ క్వశ్చన్ అండి. 11 సంఖ్యల యొక్క సగటు 11 సంఖ్యల యొక్క సగటు 10.9 అంటే 11 × 10.9 అండి, ఈజ్ ఈక్వల్ టు మొదటి 6 సంఖ్యల సగటు అండి. మొదటి 6 సంఖ్యల సగటు అంటే 6 × 10.5 అండి, 10.5. నెక్స్ట్ చివరి 6 సంఖ్యల సగటు అంటే 6 × 11.4 అండి, 11.4. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ 11 సంఖ్యలు ఉన్నాయండి. ఇక్కడ 6 + 6 12 సంఖ్యలు అయిపోతుందండి, అంటే ఒక సంఖ్య ఎక్కువ కనిపిస్తుందండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇటు నుంచి ఒక 6 సంఖ్యలు, ఇటు నుంచి 6 సంఖ్యలు అన్నప్పుడు ఈ మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే డబుల్ క్యాలిక్యులేట్ చేయబడుతుందండి. మిడిల్ నెంబర్ అనేది డబుల్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అంటే దీని నుంచి ఎక్స్ మైనస్ చేసామనుకోండి, మిడిల్ నెంబర్ మరొకసారి మైనస్ చేసామనుకోండి, 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తున్నా ఒకసారి తీసేసాం అనుకోండి, అందులో ఉండదండి. కాబట్టి మైనస్ ఎక్స్ వస్తుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మధ్య సంఖ్యను ఎక్స్ అనుకున్నట్లయితే
ఇలా డబుల్ చేసినప్పుడు చూడండి, ఏమైనా డబుల్ వచ్చినప్పుడు దీనికంటే 11 కంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ అనేది మైనస్ చేయాలండి. ఇక్కడ 11 కంటే ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి, ఎక్స్ అనేది ప్లస్ చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి, చాలు మీరు ఆన్సర్ చేసేయగలరండి. ఇప్పుడు చూడండి 11 ఇంటూ ఏమవుతుందండి 10.9 కాబట్టి మనం ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుందండి 11 అంటే 119.9 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 10.5 చేసామండి. 6 30 కాబట్టి పాయింట్ పక్కన 0 వస్తుందండి. 3 6 1 6 63 అవుతుందండి. ప్లస్ 6 ఇంటూ 11.4 అంటే 11 6 66 లేదా 11 4 సారీ 6 4 24 అంటే 2 6 1 6 8 అవుతుంది. 6 1 6 68.4 అవుతుంది మైనస్ ఎక్స్ అనమాట. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి 60 ఎంత అవుతుంది 120 అవుతుంది. 120 ప్లస్ 11 అంటే 131 అవుతుంది. 131.4 మైనస్ ఎక్స్ అండి ఈజ్ ఈక్వల్ టు 119.9 అండి. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుంది, ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ కాస్త ఇటు పట్టుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఈ 119.9 పంపించండి అంటే 131.4 మైనస్ 119.9 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ద్వారా కూడా చేసుకోవచ్చు, వెంటనే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎందుకంటే యూనిట్ డిజిట్ అన్నిటి వేరు వేరు ఉంది కాబట్టి. ఇప్పుడు 14 అంటే 130.4 లో చివరి ఏముందండి 4 ఉందండి, ఇక్కడ 9 ఉందండి. 4 నుంచి 9 మైనస్ చేయలేము కాబట్టి 14 నుంచి 9 మైనస్ చేసి 5 అవుతుందండి. 5 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే 11.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 11.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 107 అండి. ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ the average temperature for the first 4 days of a week is 40.2 degrees Celsius and that of the last 4 days is 41.3 degrees Celsius. And if the average temperature of the whole week is 40.6 degrees Celsius, then the temperature of on the fourth day and same question అనమాట. వారంలో మొదటి 4 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత 40.2 డిగ్రీల సెల్సియస్ మరియు చివరి 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్. మొత్తం వారంలో సగటు ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్ అయితే 4వ రోజు ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నాడండి. వారంలో మొదటి 4 రోజులు అన్నాడు కాబట్టి 4 ఇంటూ 40.2 అండి. మళ్ళీ 4 రోజులు అన్నాడు, చివరి 4 రోజులు అన్నాడు కాబట్టి 4 ఇంటూ 41.3 డిగ్రీల సెల్సియస్ అండి. ఇప్పుడు 4 ప్లస్ 4 8 రోజులు అయిపోతుందండి. వారానికి మనం ఎన్ని రోజులు ఉంటాయి, 7 రోజులు ఉంటాయి కాబట్టి ఒక రోజు తీసేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ చేసామండి. ఆ తీసివేసింది 4వ రోజు అన్నాడు కాబట్టి 4వ రోజు ఎక్స్ అనుకున్నాం కదండి, అదే మిడిల్ లో ఉంటుంది కాబట్టి అది తీసివేసాం అనమాట. ఓకే అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, మొత్తం వారం యొక్క సగటు, వారం అంటే 7 రోజులే కదండి, 7 రోజుల యొక్క సగటు ఎంత ఇచ్చాడండి 40.6 ఇచ్చాడండి. ఓకేనండి. ఇప్పుడు చేయండి ఇది. ఇప్పుడు ఈ 7 ఇంటూ 4 40.6 ఇటు ఇచ్చండి, ఎక్సెల్ పంపించారు అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 4 ఇంటూ 40.2 ప్లస్ 4 ఇంటూ 41.3 మైనస్ 7 ఇంటూ 40.6 అవుతుందండి. 40.6. దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ మనకు వచ్చేస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ లో చివరి 8 ఉందండి, 3 ఉంది, 8 ఉంది, 5 ఉందండి. అంటే ఆప్షన్స్ అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒక 8 వచ్చినప్పుడు మనం ఆలోచించాలి ఏమొస్తుందో చూద్దామండి ఒకసారి. 4 ఇంటూ 4 అంటే 4 రోజులు 8 కాబట్టి ఇక్కడ 8 వస్తుందండి. 4 ఇంటూ 3 అంటే 12 అండి. 4 1 4 ఇక్కడ మనకి 4 3 12 కాబట్టి చివరి 2 వస్తుందండి. 8 ప్లస్ 2 అంటే 10 అవుతుందండి. 0 వస్తుంది. మైనస్ 7 6 42 అండి. అంటే చివరి 2 వచ్చిందండి. 0 మైనస్ 2 అంటే 10 మైనస్ 2 అవుతుంది, 8 అవుతుందండి. కాబట్టి ఈ 2 ఆన్సర్లు అయితే కాదండి. ఆన్సర్ ఇది కానీ మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ డీసమ్ అయితే వేరేగా ఉంటుందండి. కానీ డీసమ్ చేసిన ప్రాబ్లం లేదు, లేదంటే మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. డీసమ్ చేసాం అనుకోండి ఏమవుతుంది, 4 ప్లస్ 2 అంటే 6, 6 4 24 అంటే 24 అంటే 2 ప్లస్ 4 అంటే ఏమవుతుందండి 6 అవుతుందండి. ప్లస్ 4 ఇంటూ ఇక్కడ చూడండి 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 3 8 అండి. 8 4 32 అంటే మాకు 3 ప్లస్ 2 అంటే 5 అవుతుందండి. 5 వేసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి 6 4 10 అంటే 1 అవుతుంది, 7 1 7 అండి, మైనస్ 7 అండి. ఇప్పుడు చూడండి 6 ప్లస్ 5 అంటే 13, 13లో 7 తీయండి. 13లో 7 మైనస్ చేస్తే ఏమవుతుందండి 6 అవుతుందండి. అంటే 6 ఏదైతే వస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఇది 4 అండి, ఇది 40.8 కదా ఇది, అంటే ఇక్కడ 3 వస్తుందండి. అంటే ఇక్కడ డీసమ్ మనకి ఇద్దరు రాంగ్ వచ్చి చూసుకోండి. 13 కదా, సారీ అండి, 6 ప్లస్ 5 11 కదండి, 11లో 7 తీస్తే 4 అండి. కాబట్టి 4 వచ్చింది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డీసమ్ చూడండి ఇది 4 అండి, అలాగే 4 రాశాను కదా 4 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 108 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 బాయ్స్ A, B and C is 54 and 1/3 kg. While the
యావరేజ్ weight of three boys B, D and E is 53 kgs. వాట్ ఈస్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ABCDE అని ఇచ్చాడండి. చూడండి, ABC అనే ముగ్గురు అబ్బాయిల యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 54.1/3 కిలోలు అండి. BDE అనే ముగ్గురు అబ్బాయిల యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 53 కిలోలు అండి. అయితే ABCDE యొక్క సగటు బరువు కావాలండి. ABCDE యొక్క సగటు బరువు కావాలండి. అయితే ఇది కనుక్కోగలమలేదు చూడండి ఒకసారి. మనకి ఇక్కడ మనకి ఇచ్చిందంతా రాయండి ఒకసారి. రాసినట్లయితే మనం కనుక్కోగలం, తెలిసిపోతుంది మనకి. ABC యొక్క సగటు బరువు, ABC ముగ్గురే కాబట్టి ముగ్గురు సగటు వయసు ఎంత అవుతుందండి? 3 × 54/1/3 అంటే వీళ్ళ యొక్క మొత్తం వయసు అవుతుందండి. మొత్తం బరువు అవుతుందండి. తర్వాత ముగ్గురులో B అనేది డబల్ ఉంది చూసుకోండి. B అనేది డబల్ ఉందండి. అంటే B అనే దాని యొక్క వయసు అనేది బరువు అనేది X అనుకోండి, X కేజీలు అనుకోండి. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన ముగ్గురు చూసుకున్నట్టు 3 × ఎంత అంటే 53 కిలోలు అండి. 53 కిలోలు అండి. ఇప్పుడు B అనేది డబల్ అయింది కాబట్టి వాటిని మనం తీసివేసిన తర్వాత ఇప్పుడు ABCD వీళ్ళందరి యొక్క సగటు బరువు కనుక్కోవాలండి. కనుక్కోవాలంటే ఈ సగటు బరువు కూడా తెలియదు. అంటే ఇది ఒక వేరియబుల్ అవుతుంది, ఇది ఒక వేరియబుల్ అవుతుందండి. ఒకే ఈక్వేషన్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయండి కాబట్టి కనుక్కునే అవకాశం లేదండి. ఒకటి ఈ వాల్యూ తెలిసినా ఇది కనుక్కోగలము, ఈ వాల్యూ తెలిస్తే ఇది కనుక్కోగలమండి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కనుక్కోవడం కష్టం కాబట్టి డేటా అనేది సరిపోలేదు అని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 109 అండి. ది ఏజ్ ఆఫ్ సుమిత్, కృష్ణ అండ్ రిషబ్ ఈజ్ 43 and the average age of Sumit, Rishabh and Rohit is 49. If Rohit is 54 years old, what is the Krishna's age అని ఇచ్చాడు. సుమిత్, కృష్ణ, రిషబ్ యొక్క ఏజ్ చూసుకున్నట్లు 43 సంవత్సరాలు. ఏది సగటు వయసు అనమాట. వీళ్ళు ముగ్గురు కాబట్టి 3 × 43 అండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఏమన్నాడంటే సుమిత్, రిషబ్, రోహిత్ అండి. అంటే సుమిత్ అంటే ఇక్కడ ఉన్నాడు చూడండి, రిషబ్ ఉన్నాడండి, కృష్ణ వదిలేసాడు అనమాట, అంతే. ఓకే అండి. ఇంకా దాంతో పాటు ఎక్స్ట్రా ఎవరు ఉన్నారంటే రోహిత్ అనమాట. వీళ్ళ యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇలా రాసుకోవచ్చు. 3 × రాశాను కదా, ఇలా కాకుండా వాళ్ళ పేర్లు కూడా రాద్దామండి, లేకపోతే తప్పు అయిపోతుంది. అంటే మనకి కరెక్ట్ క్లారిఫై అవ్వదు అనమాట. కాబట్టి అంటే సుమిత్ అంటే S అని పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ కృష్ణ అంటే K అని పెట్టుకున్నాను. రిషబ్ అంటే R అని పెట్టుకున్నాను అండి. వీళ్ళు ముగ్గురు యొక్క సగటు వయసు అనగానే ఏమవుతుందండి, 3 = 43 అండి. అంటే దట్ ఎంప్లాయిజ్ ఏమవుతుందండి, S + K + R = 43 × 3 అవుతుందండి. 43 × 3. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకేం ఇచ్చాడండి చూడండి. సుమిత్, రిషబ్ అండ్ రోహిత్ అండి. సుమిత్ అంటే S, రిషబ్ అంటే R, రోహిత్ అండి. రోహిత్ అని ఉంది కదా, మళ్ళీ రిషబ్, రోహిత్ ఒకలే అయిపోయారు. రోహిత్ కి RO అని పెట్టుకుంటున్నాను నేను. రోహిత్ అండి. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ యొక్క సగటు వయసు అంటే 3 = 49 అండి. అంటే దట్ ఎంప్లాయిజ్ ఏమవుతుందండి, S + R + RO ఏమవుతుంది, 49 × 3 అవుతుందండి. ఓకేనండి. మరి రోహిత్ వయసు ఇచ్చాడండి. రోహిత్ వయసు ఎంత అండి, 54 సంవత్సరాలు అండి. ఇక్కడ ఈ రోహిత్ వయసు ఏం రాసుకోవచ్చు అండి, 54 సంవత్సరాలు అండి. అంటే S + R ఏమవుతుందండి, 49 × 3 - 4 54 అవుతుందండి. 3తో చూడండి, 3 × 9 = 27, 2 3 4 12, 2 14 147 - 54 అవుతుందండి. మైనస్ చేయండి. 7లో 4 తీస్తే 3 అండి. 14లో 5 తీసుకున్నట్లయితే 9 అవుతుందండి. 93 అవుతుందండి. ఓకేనండి. అంటే S + R = 93 అండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో తీయండి, S + K + R కదండి. మరి S + R అంటే 93 కాబట్టి 93 + K అండి = 43 × 3 అండి. 3 3 9, 3 4 12 129 అవుతుందండి. మరి K అంటే కృష్ణ కదండి. కృష్ణ యొక్క బరువు చూసుకున్నట్లయితే 129 - 93 చేస్తే మనకు వచ్చేస్తుందండి. చేయండి. 9లో 3 తీస్తే 6 అండి. అంటే చివరిలో 6 ఉంది, మనకు ఆన్సర్ అవుతుంది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 12లో 9 తీస్తే 3 అండి. అంటే 36 ఇయర్స్ ఇక్కడ వయసే కదా, బరువు అని అడుగుతున్నా. ఇంతకుముందు బరువు ఇచ్చి ఉంటాడు. ఓకే. వీళ్ళ యొక్క ఇద్దరు కృష్ణ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 36 సంవత్సరాలు అండి. ఓకేనండి. ముందు బరువు ఇచ్చాడు కదా, అందుకే ఇక్కడ బరువు వచ్చింది మనకి. ఓకేనండి. అర్థమైంది కదండి. మనకి ఈ ముగ్గురు యొక్క సరాసరి ఇచ్చాడు కాబట్టి 3 వేసుకోవడం = 43 అండి. ఈ మూడింటి పంపించినట్లయితే ఇంటూ అవుతుందండి. ఇలాగే తర్వాత వీళ్ళు ముగ్గురు ఇచ్చాడండి. ఎవరిదండి, సుమిత్, రిషబ్, రోహిత్. ఈ ముగ్గురిది మనం ఇచ్చాడు కాబట్టి 3 వేసుకొని = 49. ఈ 3 పంపిస్తే ఇంటూ అవుతుందండి. ఇందులో రోహిత్ యొక్క వయసు ఇచ్చాడండి 54 అని. 54 ఇందులో వేశారు అనుకోండి, ఈ 54 ఇటు వచ్చేస్తుందండి. -54 చేసినట్లు 93 అవుతుందండి. S + R అంటే సుమిత్ ప్లస్ రిషబ్ వీరిద్దరు ఏజ్ ఎంత అంటే 93 కాబట్టి దాన్ని దీనిలో వేసామంట ఫస్ట్ ఈక్వేషన్ లో. ఈక్వేషన్ నెంబర్ 1 లో వేసినట్లయితే 93 + K = K అంటే కృష్ణాస్ ఏజ్ అనమాట.
ఈజ్ ఈక్వల్ టు 129 అవుతుందండి. మరి కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 129 మైనస్ 93 కాబట్టి మనకి ఏమొస్తుందండి 36 ఇయర్స్ వస్తుందండి. కృష్ణాస్ ఏజ్ ఏమవుతుందండి 36 సంవత్సరాలు అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 110 అండి. ది మీన్ టెంపరేచర్ ఆఫ్ మండే టు వెన్స్డే was 37 degrees and Tuesday to Thursday was 34 degrees Celsius. If the temperature on Tuesday was 4/5 that of Monday, ది టెంపరేచర్ ఆఫ్ ట్యూస్డే వాజ్ అని ఇచ్చాడండి. చూడండి, సోమవారం నుంచి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ మరియు మంగళవారం నుంచి గురువారం వరకు చూసుకున్నట్లయితే 34 డిగ్రీల సెల్సియస్ అండి. మరి గురువారం ఉష్ణోగ్రత సోమవారంలో 4/5 వంతు అయితే గురువారం ఉష్ణోగ్రత అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, సోమవారం అంటే మండే, నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, ఈ 3 రోజులు కలిపి ఉష్ణోగ్రత చూడండి, సగటు ఉష్ణోగ్రత ఎంతండి 37 కాబట్టి ఇంటూ 3 అవుతుందండి. 3 రోజులు కాబట్టి ఇంటూ 3 అవుతుందండి. ఎంత అవుతుంది చూడండి, 3 ఏళ్ళు 21, 2 3 3 9 అంటే 10 అవుతుందండి. 11 అవుతుందండి, అంటే 111. ఓకే, 3 ఏళ్ళు 21 అంటే 2 మిగులుతుందండి. 3 9 ప్లస్ 2 అంటే 11, 111 అయ్యిందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారండి, ట్యూస్డే నుంచి చూడండి మంగళవారం నుంచి గురువారం వరకు, మంగళవారము, బుధవారము, గురువారం అండి. ఇక్కడ టీహెచ్ అని రాశాను చూసుకోండి, గురువారం. ఇప్పుడు ఈ మూడింటి యొక్క సరాసరి ఎంత ఇచ్చాడంటే 34 ఇచ్చాడు కాబట్టి 34 ఇంటూ 3 అవుతుందండి. 3తో చూడండి, 3 4 12, 1 3 3 9 అండి, 10 అండి, అంటే 102 అవుతుందండి. ఇప్పుడు రెండు కూడా మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేస్తే వీటికి మైనస్ వచ్చేస్తాయి అన్నింటిలో కూడా, ఇక్కడ కూడా మైనస్ వస్తుందండి. ఇప్పుడు ఈ ట్యూస్డే క్యాన్సిల్ అయిపోతుందండి, వెన్స్డే క్యాన్సిల్ అయిపోతుందండి. మండే మైనస్ థర్స్డే అండి, మండే మైనస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ రెండు మైనస్ చేయండి. 111 నుంచి 102 మైనస్ చేస్తే 11 నుంచి 2 తీస్తే ఎంత అవుతుంది, 9 అవుతుందండి. ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి 10లో 10 తీస్తే 0 కూడా 9 అవుతుంది. అంటే మండే మైనస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9 అవుతుందండి. మరొక డేటా ఇచ్చాడు చూడండి, గురువారం ఉష్ణోగ్రత సోమవారంలో 4/5 ఉంటుందండి. అంటే గురువారము థర్స్డే ఈజ్ ఈక్వల్ టు సోమవారంలో అంటే మండేలో 4/5 ఉంటుందండి. ఈ 5 పంపించారు అనుకోండి, లేదా ఏం చేస్తారంటే ఈ మండే ట్యూస్డే ఉంది కదండి, ఈ 4/5 పంపించండి, థర్స్డే పంపించండి. అంటే మండే బై థర్స్డే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4/5 ఇటు పంపిస్తే 5/4 అవుతుందండి. అంటే మండే ఈస్ టు థర్స్డే ఈజ్ ఈక్వల్ టు 5:4 అండి. ఇప్పుడు చూడండి, నిష్పత్తి వచ్చింది కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కదా ఇక్కడ ఉంది చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఎంత అంటే 5కి 4కి డిఫరెన్స్ 1 కాబట్టి 5 మైనస్ 4 అంటే 1 అండి. అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 అయినట్లయితే మనకి ఏం కావాలండి, గురువారం ఉష్ణోగ్రత కావాలండి. గురువారం అంటే థర్స్డే కదండి, థర్స్డే ఏముంది చూడండి 4 ఉందండి, ఇదే కదా థర్స్డే ఏముందండి 4 ఉందండి, సెకండ్ కదా 4 ఉందండి. మరి 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9 ఇంటూ 4 అనమాట, ఏమవుతుందండి 36 అవుతుందండి. అంటే 36 డిగ్రీ సెల్సియస్ అవుతుందండి కరెక్ట్ ఆన్సర్. 36 డిగ్రీ సెల్సియస్ ఆన్సర్ అవుతుంది. అదే మీరు మండే అడిగాడు అనుకోండి, మండే 5 పార్ట్స్ కాబట్టి 5 ఇంటూ 9 అనమాట, 45 అవుతుందండి. 45 అవుతుందండి. ఇప్పుడు వరకు చూసుకున్నట్లేదు మనం 110 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.